మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్తో ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే టుడే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, ఆఫ్టర్ 3 మంత్స్లో మీ యొక్క కెరియర్ ఎలా ఉండబోతుంది. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1, దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 2, దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 3. కాన్ఫిడెన్స్ పాయింట్ నెంబర్ 1, ఇండిపెండెన్స్ పాయింట్ నెంబర్ 2 అండ్ ద న్యూ ఆపర్చునిటీస్ పాయింట్ నెంబర్ 3. మీ యొక్క పాయింట్ని మీరు ఎంచుకోవచ్చు అండ్ ఇంట్యూటివ్లీ కూడా మీరు ఎంచుకోవచ్చు, లేకపోతే మీ యొక్క పేరు ఫస్ట్ లెటర్తో కూడా మీ యొక్క పాయిల్ని మీరు చూస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది మీ యొక్క పాయిల్ యొక్క మీ లెటర్స్ అనేవి సంబంధించినవి. ఓకే, మీరు ఇంట్యూటివ్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. టేక్ ఏ లాంగ్ బ్రీత్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే ద డివైన్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. మీకు ఏ కార్డ్ అయితే అట్రాక్టివ్గా కనిపిస్తుందో, ఏ కార్డ్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందో ఆ కార్డ్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, అండ్ ద రీడింగ్లో మనం కలుద్దాం పైల్లోని. ఓకే గాయ్స్, హలో పైల్ నెంబర్ 1. ఎవరైతే పైల్ నెంబర్ 1 ఈ రెడ్ బ్యూటిఫుల్ రింగ్ ఎంచుకున్నారో, కాన్ఫిడెన్స్, ద బోర్ అండ్ పంప్కిన్, కాన్ఫిడెన్స్ నేర్చుకున్నారో చూద్దాం. కెరియర్ పరంగా అయినట్లయితే మనం హెల్త్ పరంగా, వెల్త్ పరంగా అండ్ కెరియర్ పరంగా అలాగే లవ్ పరంగా చెక్ చేద్దాం ఈ యొక్క 3 మంత్స్లో ఎలా ఉండబోతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ వీడియోని చూసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్ చూడండి, ఎందుకంటే నేను చెప్పేవన్నీ మీకు కొన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. ఇంట్యూటివ్లీ ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ మీకు సగానికి సగం రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నౌ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పైల్ 1 ఎంచుకున్నారో చూస్తున్న వ్యూయర్స్కి వాళ్ళ హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా రానున్న 3 మంత్స్లో ఎలా ఉండబోతుంది. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ కరే యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. హెల్త్, wealth, oh great, career, wow, and love. Page of Pentacles and bottom of the deck, wow, 4 of Wands. Very nice, very nice guys, very nice. Pile number 1, great, pile number 1. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పాయింట్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, కాన్ఫిడెన్స్ని చూస్ చేసుకున్నారో, మీ యొక్క రానున్న 3 మంత్స్లో ఎలా ఉండబోతుందంటే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామందికి ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, మదర్ ఫిగర్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంట్లో ఉన్నాయి. కొంతమందికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. మీ మదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. లైక్ కడుపులో ఏమైనా రాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ అవ్వచ్చు, కడుపులో ఏమైనా గర్భసంచికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మీ ఫాదర్కి పేగులకు సంబంధించిన సమస్య ఏదైనా అవ్వచ్చు, యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు. హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఏది ఏమైనా సరే కాన్ఫిడెన్స్తో ఉండండి, భగవంతుడిపైన నమ్మకం పెట్టి ఉంచండి. కానీ ఆచితూచి ఏదైతే మనీ వస్తుందో మనీని సేవ్ చేయండి. చాలామంది సేవ్ చేయట్లేదు మనీని. ఇక్కడ మీరు అనొచ్చు వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుంది అని, నిన్ను ఇంకెక్కడ సేవింగ్స్ ఉంటాయని. బట్ సేవింగ్స్ అనేవి చాలా అవసరం. మీకు వచ్చింది 100 రూపాయలు, ఆ 100 రూపాయలు ₹1 సేవ్ చేయండి. అది రేపు పొద్దున ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది మీకు. ఎనీవే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. హెల్త్ పరంగా చూస్తున్న వ్యూవర్స్కి 3 మంత్స్లో ఎలా ఉండబోతుంది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఈ క్లాట్ క్లారిఫై ఇవ్వండి. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్ అండ్ 8 ఆఫ్ స్వార్డ్స్. ఎస్, ఓ విక్టరీ కార్డ్ ఆల్సో. చూడండి, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది వెల్త్ పరంగా. సో డబ్బుని కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచండి. 2 ఆఫ్ వాండ్స్,
విక్టరీ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. ఎప్పుడైనా మన ఫ్యామిలీలో ఏదైనా ఎవరికైనా ఏదైనా అయితే మనం స్టక్ ఫీల్ ఎదుర్కొంటాం, బాధపడతాం. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, అంటే ఓవర్ థింకింగ్ చేస్తాం, లేకపోతే మనల్ని మనమే దోషులుగా ఫీల్ అవుతాం, విక్టిమ్గా ఫీల్ అవుతాం మనకు మనమే. సో ఏది ఏమైనా సరే కాన్ఫిడెన్స్తో నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీ యొక్క హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటిని మీరు ఓవర్కమ్ చేయగలరు. అందుకే ఇక్కడ విక్టరీ కార్డ్ అనేది వచ్చింది. చాలామంది ఇక్కడ జంక్ ఫుడ్ని ఎక్కువగా తింటారు, హెల్తీ ఫుడ్ని తీసుకోవట్లేదు, డైట్ మెయింటైన్ చేయట్లేదు, బాడీని మెయింటైన్ చేయట్లేదు. కొంతమంది ఇక్కడ వెయిట్ని ఎక్కువగా గెయిన్ చేస్తున్నారు, బెల్లీ అనేది పెరిగిపోయింది, హెవీ వెయిట్ని గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు చూస్తున్న వ్యూవర్స్లో. ఎందుకంటే చాలామంది జంక్ ఫుడ్ బయట ఫుడ్ని తీసుకుంటున్నారు, హెల్తీ ఫుడ్ని తీసుకోవట్లేదు. కొంతమంది ఇక్కడ జిమ్కి వెళ్ళాలి 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 అనుకుని 2 months అయిపోయింది, క్రాస్ అయిపోయింది. 2025 ఫస్ట్ నుండి జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, 1 month అయిపోయింది ఇప్పటికే. సెకండ్ మంత్లో అడుగు పెట్టారు, బట్ ఇప్పటికీ జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ డైట్ మెయింటైన్ చేయని వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికైనా మెయింటైన్ చేయండి, హెల్త్ కాన్షియస్ అవ్వండి, హెల్త్ పైన కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే వెల్త్ అంటే కెరియర్లో మనం గ్రో అవ్వాలంటే హెల్త్ పరంగా బాగుండాలి, మెంటల్లీ ఫిజికల్లీ కూడా బాగుండాలి. అందుకే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది. చూడండి, ఎమోషనల్స్ని కంట్రోల్లో ఉంచండి. ఎప్పుడైనా మన వాళ్ళకి ఏదైనా జరిగినట్లయితే, ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగినా సరే మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. సో డిస్టర్బ్ అవ్వకుండా ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటికి రావాలో చూడండి. మీరు కూడా ఎమోషనల్ అయిపోయినట్లయితే ఫ్యామిలీకి ఎటువంటి సపోర్ట్ దొరకదు. సో మీరు ధైర్యంగా కాన్ఫిడెన్స్తోని వీటన్నిటి ఓవర్కమ్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. అందుకే ఇక్కడ విక్టరీ కార్డ్ అనేది వచ్చింది. ఓకే, లవ్లీ రీడింగ్. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. యాక్చువల్లీ క్వీన్ ఆఫ్ కప్స్ అనేది వెల్త్ పరంగా వచ్చింది ఇక్కడ. చూడండి, ఈవెన్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. ఏదైనా బిజినెస్ అవ్వచ్చు, చాలామంది ఇక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఈవెన్ ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. షాప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, డీల్స్ మాట్లాడుతున్న వాళ్ళు అవ్వచ్చు. పాస్ట్లో అయినట్లయితే మీరు మీ దగ్గర వాళ్ళని నమ్మి మీ ఫ్రెండ్స్తోనే పార్ట్నర్షిప్ని కలిగి ఉన్నారు, వాళ్ళని నమ్మి మీ యొక్క డబ్బుని మీరు లాస్ చేసుకున్నారు. ఎమోషనల్ ఉండొచ్చు, కానీ వర్క్లో ప్రాక్టికల్గా ఉండాలి. ఈవెన్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దగ్గర వాళ్ళు కొలీగ్ అవ్వచ్చు, మీ యొక్క రిలేటివ్స్ అవ్వచ్చు. వర్క్, ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీని వర్క్లోకి తీసుకురావద్దు, వర్క్ని ఫ్యామిలీలోకి తీసుకుని రావద్దు. బట్ వర్క్ సమయానికి వచ్చినప్పటికీ ప్రాక్టికల్గా ఉండండి, బీ ప్రాక్టికల్. ఓకే, ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. వెల్త్ పరంగా మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది వెల్త్ పరంగా. ఓకే, 10 of cups, the devil, and another one. ఓకే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ అగైన్ మీకు చెప్తున్నారు, హెల్త్ కాన్షియస్గా ఉండండి. వెల్త్లో మీకు బాగుండాలి అంటే హెల్త్ కాన్షియస్ అనేది ఉండాలి. మీ హెల్త్ బాగుంటే కదా మీరు లైఫ్లో ఏదైనా చేయగలరు. మీ హెల్త్ దీనికి సహకరించకపోయినట్లయితే ఏం చేయగలరు? కొంతమంది ఇక్కడ సైనసైటిస్ ప్రాబ్లం ఉంది, గడిగడికి డస్ట్ అలర్జీ ఉంది చాలామందికి. ఇక్కడ బయటికి వెళ్తే చాలు, కొంచెం దూండ్రి ముక్కులోకి వెళ్ళినా కంట్లోకి వెళ్ళినా చాలు వాళ్ళకి తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి, జలుబు స్టార్ట్ అయిపోతుంది, దగ్గు స్టార్ట్ అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్త అనేది వహించండి. అండ్ కొంతమంది బిజినెస్లో పాస్ట్లో లాస్ అయ్యి ఉన్నారు, ప్రజెంట్లో కొన్ని అంటే ఇయర్ ఎండింగ్ అంటే ముందు ఇయరే అనుకోండి, కొంత మీ పార్ట్నర్షిప్లో కొంత లాస్ అయ్యి ఉన్నారు మీ యొక్క ఫ్రెండ్స్తో మీరు చేసినప్పుడు. డెవిల్ ఎనర్జీ కొంతమంది మీ పైన మీ యొక్క జీవితంలో ఎదుగుదల రాకుండా, మీ యొక్క వెల్త్ బాగోకుండా ఉండడానికి మీ పైన కొంతమంది స్పెల్స్ని ఉపయోగించున్నారు. తంత్ర విద్య ద్వారా మీ పైన స్పెల్స్ని ఉపయోగించుకున్నారు. దానివల్ల కూడా మీరు వెల్త్ పరంగా కొంత లాస్ అయ్యి ఉన్నారు, డౌన్ అయ్యి ఉన్నారు, లో ఫీల్ని పొందుతున్నారు. బట్ ఇప్పుడు అలా కాదు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ కత్తి ఉంది చూసారా, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్లోని.
సో యూనివర్స్ని వాటన్నిటిని కట్ ఆఫ్ చేస్తుంది మీ లైఫ్ నుండి. పూర్తిగా ఆ నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ పర్సన్స్ని మీ లైఫ్ నుండి తొలగించబోతుంది రానున్న కొద్ది రోజుల్లో. సో మీరు ఏదైతే దేని గురించి అయితే మీరు పాటుపడ్డారో, 10 of Cups, హ్యాపీ ఫ్యామిలీ, మీ యొక్క పిల్లలతో మీ యొక్క స్పెండ్ చేయాలనుకున్నారో తప్పకుండా మీ లైఫ్లో స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఓవరాల్ ఎనర్జీ అనేది 4 of Wands అని వచ్చింది. 4 of Wands అనేది మ్యారేజ్కి సంబంధించింది, అలాగే జాయ్ఫుల్ సక్సెస్కి సంబంధించింది. సో మీరు ఏదైతే సక్సెస్ని కోరుకున్నారో వెల్త్ పరంగా, హెల్త్ పరంగా, ఆ సక్సెస్ని మీరు పొందుతారు. మీ యొక్క ఫ్యామిలీతో మీరు హ్యాపీ టైంని స్పెండ్ చేస్తారు రానున్న రోజుల్లో. బట్ అలా స్పెండ్ చేయాలంటే హెల్త్ కాన్షియస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకే, దాన్ని మెయింటైన్ చేయండి ముందు. అండ్ ఇక్కడ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే 8 of Wands అనేది ర్యాపిడ్ మూమెంట్కి సంబంధించింది. చాలా ఫాస్ట్ చేంజెస్, ఇన్స్టెంట్ బ్రూ, ఇన్స్టెంట్ కాఫీ ఎలా ఉందో ఇన్స్టెంట్గా మీ లైఫ్లో ర్యాపిడ్ చేంజ్ అనేది జరగబోతుంది. ఈవెన్ 3 monthsలో, రానున్న 3 monthsలో అలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి. కొంతమంది ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లభిస్తుంది తప్పనిసరిగా. ఇక్కడ వెల్త్ పరంగా మీరు ఫైనాన్షియల్ పాస్ట్లో అయితే మీరు ఫైనాన్షియల్గా కొంత లాస్ అయ్యి ఉన్నారు, ఎన్నో ఫేస్ చేస్తారు, ఎంతో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు. అయిన వాళ్ళే మిమ్మల్ని అవమానించున్నారు, మీ ఫ్రెండ్స్ మీ దగ్గరికి రానివ్వలేదు, మీకు ఎటువంటి హెల్ప్ చేయలేదు మీరు కష్టంలో ఉన్నప్పుడు. సో నౌ మీరు ఎదుటి వారికి హెల్ప్ చేసే స్టేజ్కి వస్తారు రానున్న రోజుల్లో. ఆ హ్యాపీనెస్ని మీరు పొందుతారు. 10 of Cups, ఫుల్ ఎంజాయ్మెంట్. సో కెరీర్ అనేది ర్యాపిడ్ స్టేజ్లోని అన్ని చేంజెస్ అనేవి జరగబోతున్నాయి రానున్న రోజుల్లో. సో డోంట్ వరీ. ఎనీవే, క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. చూస్తున్న వ్యూవర్స్కి 8 of Wands కెరీర్ పరంగా వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓ 9 of Pentacles, గ్రేట్ గైస్, గ్రేట్, లవ్లీ. ఓ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ Knight of Cups. కొంత సమయం పట్టొచ్చు, ర్యాపిడ్ చేంజ్ వచ్చినా సరే మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే, అంటే ఈ స్టేజ్కి రావాలి అనుకున్నట్లయితే కొంత సమయం పట్టొచ్చు. లక్ ఆన్ యువర్ సైడ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎప్పటి వరకు అయితే మీరు ఎన్నో ఎఫర్ట్స్ చేశారు కెరియర్లో, కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, నానా విధంగా చాలా ప్రయత్నాలు చేశారు, ఎఫర్ట్స్ చేశారు మీరు, కాదనట్లేదు. బట్ అనుకున్నంత రిజల్ట్ అయితే మీకు రాలేదు మీ లైఫ్లో, ఆ ప్రోగ్రెస్ అనేది మీకు లభించలేదు, సాటిస్ఫై అవ్వలేదు మీరు చేస్తున్న వర్క్కి మీరు. బట్ ఇప్పుడు అలా కాదు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, లక్ ఆన్ యువర్ సైడ్, అదృష్టం మీ వైపు తిరగబోతుంది ఇప్పుడు. 9 of Pentacles, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు, ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. నా లైఫ్లో నేనైతే పొందాలనుకున్నాను అవన్నీ, నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నారు భగవంతుని. సో అది 9 of Pentacles స్టేజ్ కూడా మీరు చేరుకుంటారు రానున్న రోజుల్లో. ఇక్కడ Knight of Cups వచ్చింది అంటే నైట్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది ప్రాసెస్ అనేది కొంచెం. ఇక్కడ ర్యాపిడ్ స్టేజ్ వచ్చినా సరే ఈ పొజిషన్కి మీరు రావాలన్నా, ఈ పొజిషన్కి మీరు చేరుకోవాలన్నా కొంత సమయం పడుతుంది. కొంత సమయం అంటే ఈవెన్ నేను 3 months అని చెప్పినట్లయితే అక్కడికి 1 month ఎక్స్ట్రా అవ్వచ్చు, 15 days ఎక్స్ట్రా అవ్వచ్చు, అంత సమయం పట్టచ్చు, కానీ అంతకు మించి ఎక్కువ కాదు. ఓకే, Knight of Cups అనేది నెమ్మదిగా మీ పనులు అనేవి కొనసాగుతాయి. అండ్ మీ కెరియర్లో మీరు ముందుకు ఎదగడానికి ఒక పర్సన్ మీకు హెల్ప్ చేయబోతున్నారు. ఈవెన్ ఈ పర్సన్ మీ యొక్క రిలేటివ్స్లో పర్సన్ అవ్వచ్చు, మీ యొక్క చైల్డ్హుడ్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీ ఎక్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో రిలేషన్షిప్లో ఉన్న మీ యొక్క లవర్ అయినా అవ్వచ్చు, భార్య అయినా అవ్వచ్చు, భర్త అయినా అవ్వచ్చు, మీకు హెల్ప్ చేయబోతున్నారు మీ కెరియర్లో మీరు ఈ పొజిషన్కి రావడానికి, 9 of Pentacles స్టేజ్కి వెళ్ళడానికి. ఓకే, సో డోంట్ వరీ. భగవంతుడు మన దగ్గరికి ఎప్పుడూ ఎవరో ఒకరిని పంపిస్తూనే ఉంటాడు మనకి హెల్ప్ చేయడానికి, మన మనసు మంచిదైనట్లయితే, 10 మంది గురించి మనం పాటుపడినట్లయితే. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ప్రమోషన్ కోరుకుంటున్నారో వాళ్ళకి ప్రమోషన్ అయ్యి వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమంది ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారు, ఇక్కడ చాలామంది ట్రాన్స్ఫర్ కోరుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఆఫ్టర్ మే కొంతమంది కంట్రీస్ వెళ్ళాలనుకుంటున్నారు, యూఎస్ఏ, జర్మనీ అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, వాటెవర్ మీరు ఏమనుకుంటున్నారో, సో అక్కడికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీ పాస్పోర్ట్ వీసా యాక్సెప్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎప్పుడు నుండో మీరు ఆల్రెడీ కొంతమందికి వీసా అనేది ఆల్రెడీ 2 times అనేది క్యాన్సిల్ చేస్తున్నారు. బట్ ఈ టైం అయినట్లయితే, ఈసారి అయినట్లయితే మీ యొక్క వీసా పాస్పోర్ట్ అనేది
యాక్సెప్ట్ అనేది అవుతుంది. మీరు కంట్రీస్ వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈవెన్ ఆగస్ట్ తర్వాత. ఓకే. అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే పేజ్ ఆఫ్ పెట్టికల్స్ అనేది న్యూ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. అంటే ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారో, భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో, ప్రేమికులు విడిపోయి ఉన్నారో, వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్గా కాకపోయినా సరే మీ యొక్క ఫ్రెండ్ మాధ్యమం ద్వారా, అంటే మధ్యలో మీ ఫ్రెండ్ ద్వారా మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ, మీ గురించి తెలుసుకోవడం కానీ, తర్వాత ఆ పర్సన్ మీకు మెసేజ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ జరుగుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే సెపరేషన్ అవ్వచ్చు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు అవ్వచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల, ప్రేమికులు విడిపోయిన వాళ్ళు అవ్వచ్చు, లవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల. అలా అయినట్లయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కట్ ఆఫ్ అవ్వబోతున్నా. అంటే కొంతమంది సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఫిగర్, మదర్ ఫిగర్ అవ్వచ్చు, ఫాదర్ ఫిగర్, ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చిక్కుకున్నారు మీ యొక్క పర్సన్ అనేవాళ్ళు. మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోవడానికి, అంటే మీకు మళ్ళీ మీతో యాక్చువల్లీ మీ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారు ప్రజెంట్ అయితే. మళ్ళీ మిమ్మల్ని చేరుకోవడానికి తను ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంతమంది సిచ్యువేషన్లో అయినట్లయితే థర్డ్ పార్టీని కట్ ఆఫ్ చేసుకొని మిమ్మల్ని మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా కొన్ని సిచ్యువేషన్లో అయినట్లయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని నుండి బయటికి వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో మీ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే రిలేషన్షిప్లో ఉన్నారు. ఇంకొంతమంది సిచ్యువేషన్లో వాళ్ళ ఎక్స్తో అవ్వచ్చు, వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్తో అవ్వచ్చు, రిలేషన్షిప్లో ఉన్నారు. సో అలాంటి రిలేషన్షిప్లో ఉన్న కొంతమందికి ఈ విషయం తెలుసు కానీ మర్చిపోలేకపోతున్నారు. బట్ ఇలాంటి పర్సన్ని మీరు డిజర్వ్ చేయకూడదు. ఇలాంటి పర్సన్ మీకు అవసరం లేదు. యు ఆర్ ఎ లవబుల్ పర్సన్. యూ డిజర్వ్ హెల్దీ రిలేషన్షిప్. యూ అట్రాక్ట్ హెల్దీ రిలేషన్షిప్ ఓన్లీ. సో మీ లైఫ్లోకి మీకు ఎటువంటి పర్సన్ కావాలో డివైన్ తన టైమింగ్ వచ్చినప్పుడు మీ లైఫ్లోకి ఆ పర్సన్ని తీసుకుని వస్తుంది. తప్పకుండా వెయిట్ చేయండి, బీ పేషెన్స్తో ఉండండి. ఓకే. ఎవరైతే ప్రజెంట్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తున్నారో మీ పర్సన్ అంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అంటే లవ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ గురించి మాట్లాడబోతున్నారు వాళ్ళ ఇంట్లోని. సో తప్పకుండా మీ యొక్క మ్యారేజ్కి యాక్సెప్టెన్సీ అనేది ఇరువైపుల ఫ్యామిలీ నుండి లభిస్తుంది. సో డోంట్ వరీ. పాస్ట్లో ఎందుకు మీకు లభించలేదంటే మీరు యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ అబెండెంట్ లేరు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ లేరు. అంటే మీకు వచ్చిన శాలరీ మీకు చాలా పోవడం అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా వర్క్ చేయకపోవడం అవ్వచ్చు. దానివల్ల మీ యొక్క ఫ్యామిలీలో ఒప్పుకోలేదు. బట్ ఇప్పుడు మీరు చేస్తున్న ఎఫర్ట్స్కి, మీరు చేస్తున్న ప్రయత్నాలకి, మీరు చేస్తున్న వర్క్ని చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోబోతున్నారు మీ యొక్క పెళ్ళికి. ఓకే. అండ్ దిస్ కార్డ్ క్లారిఫికేషన్ ఆల్సో. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. Please universe clarify this card. Page of Pentacles, please. Oh my god. Four of Wands. ఏం చెప్పను నేను. ఓకే. ఎగ్జాక్ట్లీ 100% మ్యారేజ్ అనేది జరగబోతుంది మీ యొక్క పార్ట్నర్తో. ఎవరైతే మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళతో మీ మ్యారేజ్ అనేది జరగబోతుంది. 8 of Pentacles. మీరు చేస్తున్న ప్రయత్నాలు, మీరు చేస్తున్న ఎఫర్ట్స్ని వాళ్ళ ఫ్యామిలీ చూసి ఒప్పుకుంటున్నారు మీ యొక్క మ్యారేజ్కి. అండ్ ద హై ప్రిస్టెస్. కొంతమంది ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించారు, మేనిఫెస్టేషన్ చేశారు మీరు కోరుకున్న వ్యక్తితో మీ పెళ్లి జరగాలని. సో భగవంతుడు తదాస్తు అన్నాడు మీకు. తప్పకుండా మీరు ప్రేమించిన వ్యక్తితోనే మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది. 4 of Wands అండ్ 8 of Wands. మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు కాబట్టి మీ ప్రేమకు సంబంధించి తప్పకుండా ఆ ప్రయత్నానికి సంబంధించి భగవంతుడు మీకు రివార్డ్స్ అనేవి, బహుమతులు అనేవి ఇవ్వబోతున్నాడు ఆ పర్సన్ని మీకు దగ్గర చేసి. అండ్ సెకండ్ మ్యారేజ్ కోరుకున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు కూడా దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ వాళ్ళకి కూడా వాళ్ళ మధ్య బాండింగ్ అనేది, కెమిస్ట్రీ బాండింగ్ అనేది పెరగబోతుంది. ఓకే. వండర్ఫుల్ రీడింగ్ గైస్, వండర్ఫుల్ రీడింగ్.
కంగ్రాచులేషన్స్, నేను ముందుగానే చెప్తున్నాను. ఇక్కడ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే పక్కగా ఉంది. సో డోంట్ వరీ. చాలామంది దీని గురించి నేను కోరుకున్న వ్యక్తితో పెళ్ళి అవుతుందా అవ్వదా, ఏమవుతుంది, నా పర్సన్ నాకు దూరం అయిపోతాడా, నాకు కాకుండా అయిపోతాడా, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఆందోళనతో ఉన్నారు. బట్ ఇప్పుడు ఆందోళన వదిలేయండి. అలాగనేసి ప్రయత్నాలు చేయడం ఆపద్దు, ప్రయత్నాలు చేస్తూ ఉండండి. బట్ ఆందోళన అయితే చెందొద్దు, ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు. ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? పైల్ వన్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్. యూనివర్స్ థ్యాంక్ యూ, గ్రేట్ స్పిరిట్స్. పైల్ వన్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? పైల్ వన్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. నథింగ్ ఈచ్ అట్ సెట్టింగ్ స్టోన్. చాలామంది ఇక్కడ మీ యొక్క గోల్కి రీచ్ ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే, మీరు ఒక గోల్ని సెట్ చేసుకోలేదు. అంటే ఇంకా అవుతుందా అవదా అంటే రెండు పడవ మీద ప్రయాణం చేస్తున్నారు. కాదు, అలా కాదు. మీరు ఏదైతే గోల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్ని సెట్ చేయండి. అలా సెట్ చేసుకున్నట్లయితే మీకు వెళ్ళే మార్గం అనేది మీకు డివైన్ యూనివర్స్ అనేది మీకు చూపిస్తుంది తప్పనిసరిగా. Another one, please guide me universe, please guide me. Okay, bring love into the situation. ఎస్, నేను ఇక్కడ వరకు చెప్పాను మీకు. చాలామంది ఏదైతే మీరు ప్రేమను కావాలనుకుంటున్నారో మీ లైఫ్లో, ఏదైతే హ్యాపీనెస్ని మీరు కోరుకుంటున్నారో లవ్ పరంగా, తప్పకుండా అది మీకు లభిస్తుంది. ఎవరికైతే లవ్ సిచ్యువేషన్లో చాలామంది ఇక్కడ ఆందోళన అంటే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు నా లైఫ్లో. ఎందుకు కొంతమంది బ్రేకప్ని ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పాస్ట్లో నాకెందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, నా ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్ బాగానే ఉంది. సో ఇప్పుడు అలా కాదు, మీ లైఫ్లో కూడా లవ్డ్ పర్సన్స్ రాబోతున్నారు. మీ లైఫ్లో కూడా లవ్ లైఫ్ అనేది బాగుండబోతుంది. ఓకే, యూనివర్స్ ఇస్తున్న స్ట్రాంగ్ మెసేజ్ ఇది మీకు. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే మీ గోల్ని మీరు సెట్ చేసుకుంటారో, కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారో, అదే కాన్ఫిడెన్స్ మీకు సక్సెస్కి తీసుకొస్తుంది మీ లైఫ్లో. అండ్ అనదర్ వన్, షో ద వరల్డ్ ద రియల్ యూ. మీరేంటో ఈ ప్రపంచానికి చెప్పండి. బీ ద రియల్ యూ. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉండండి. ఎదుటివారి గురించి మీ యొక్క ఇష్టాన్ని కానీ మీ యొక్క ఇండివిడ్యువాలిటీని కానీ మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో బీ ద రియల్ యూ. అండ్ అనదర్ వన్, ఎక్స్చేంజ్ పవర్ఫుల్ చేంజ్, ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్. మీ లైఫ్లో చేంజెస్ అనేవి ఎగ్జాక్ట్లీ రాబోతున్నాయి. అండ్ ఇవాళ చేంజెస్ మీరు తీసుకొని రాకపోయినా సరే యూనివర్స్ ముక్కు పట్టుకొని మరీ తీసుకొని వస్తుంది చేంజెస్ని. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్, యు ఆర్ గుడ్ ఇనఫ్. ఎస్, యు ఆర్ ఇనఫ్. మీకు ఇంకేం అవసరం లేదు. మీ యొక్క ఇంట్యూషన్ చాలు మీ లైఫ్లో ముందుకు ఎదగడానికి. ఓకే ఓకే, పైల్ వన్, ఇంట్రెస్టింగ్ రీడింగ్ ఇది చాలా. ఐ థింక్ ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు చాలా గైడెన్స్ లభించిందని అనుకుంటున్నాను యూనివర్స్ తరపు నుండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్లో ఎవరైతే పైల్ వన్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు డివైన్ ప్లీజ్ హెల్ప్ మీ, డివైన్ ప్లీజ్ హెల్ప్ మీ అని కామెంట్ చేయండి. అండ్ ఎనర్జీని క్లెయిమ్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్. వెల్కమ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే పైల్ నెంబర్ 2 ఇండిపెండెన్స్ ఎంచుకున్నారో, ద గ్రీన్ రింగ్, ద క్యాట్ అండ్ లవెండర్, ఇండిపెండెన్స్ ఎంచుకున్నారు. చాలామంది ఇక్కడ వాళ్ళ పాస్ట్ లైఫ్లో అవ్వచ్చు, ప్రజెంట్ లైఫ్లో కూడా అవ్వచ్చు, ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నారు. అది మీకు ఇప్పుడు నచ్చట్లేదు. ఇంకా ఎంతకాలం ఎదుటివారి మీద డిపెండ్ అయి ఉంటాం? ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు, ఇండిపెండెంట్ని కోరుకుంటున్నారు. ఈవెన్ ఫైనాన్షియలీ అవ్వచ్చు, లవ్ పరంగా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు. ఇండిపెండెంట్ని మీరు కోరుకుంటున్నారు. ఎదుటివారి మీద ఆధారపడి జీవించడం మీకు ఇప్పుడు ఇష్టం లేదు. ఓకే,
ఎనీవే ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. కెరియర్ పరంగా మీకు ఎలా ఉండబోతుంది ఈ 3 మంత్స్‌లో? హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. పైల్ నెంబర్ 2ని ఎవరైతే ఎంచుకున్నారో, ఇండిపెండెన్స్‌ని ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళ లైఫ్‌లో హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్. థ్యాంక్ యూ సో మచ్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఐ థింక్ ఇది ఫస్ట్ పైల్తో కొంచెం రెజొనేట్ అయినట్టుగా ఉంది. ఓకే, హెల్త్, వెల్త్. ఓ వెల్త్, 9 ఆఫ్ పెంటికల్స్, వెరీ గుడ్. అండ్ కెరియర్, ఓ కెరియర్ 3 ఆఫ్ పెంటికల్స్. అండ్ లవ్, ఓ క్వీన్ ఆఫ్ వాండ్స్. Great guys, great, very very great, wonderful. And bottom of the deck, 8 of swords. Okay, ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్త్ పరంగా క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, పైల్ నెంబర్ 2. మీరు మీ లైఫ్లో హెల్త్ పరంగా కాన్షియస్గా ఉన్నట్లయితే వెల్త్, కెరియర్ అండ్ లవ్ పరంగా సక్సెస్ని పొందుతారు. అండ్ పైల్ నెంబర్ 1ని చూసుకున్నట్లయితే కూడా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. హెల్త్ పరంగా కొంత డైట్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంది. కొన్ని హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, జంక్ ఫుడ్ని తీసుకోవడం అవ్వచ్చు, బయట ఫుడ్ అవ్వచ్చు, ఆయిల్ ఫుడ్ని తీసుకోవడం అవ్వచ్చు, అవి తగ్గించండి ముందు. కొంతమంది ఇక్కడ ఎక్కువగా నూడిల్స్ తింటుంటారు. నాకు నూడిల్స్ పిక్చర్ కనబడుతుంది ఇక్కడ. నూడిల్స్ తింటూ ఉంటారు కొంతమంది. అది కూడా ఫుల్ ఆయిల్ వేయించి అందులోని చికెన్ వేయించడం, చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ ఎక్కువగా తిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమంది బర్గర్ లవర్స్ ఉన్నారు ఇక్కడ. కొంతమంది పిజ్జా లవర్స్ ఉన్నారు. సో వాటికి కొంచెం పులి స్టాప్ పెట్టండి. దానివల్ల ఒంట్లో కొవ్వు పెరుగుతుంది తప్పించి కానీ ఇంకేం కాదు. సో దానివల్ల మీ యొక్క హెల్త్ కాన్షియస్ అనేది పాడవుతుంది. డైట్ని మెయింటైన్ చేయండి, డ్రై ఫ్రూట్స్ తినండి. ఓకే, హెల్త్ కాన్షియస్ అనేది చాలా అవసరం. అలా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మీ లైఫ్లో అనుకుంది సాధించగలుగుతారు. హెల్త్ అని కొంతమంది లేట్గా లేస్తూ ఉంటారు, లేజీ పీపుల్. సో ఆ లేజినెస్ని తగ్గించుకోండి. అండ్ ఇక్కడ కూడా చాలామంది సైనస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. మీకు కూడా డి విటమిన్ అవసరం. సూర్యరశ్మిలో ఉండండి వీలైనంత వరకు. మీకు ఎమోషన్స్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు ప్రతిదానికి బాధపడిపోతూ ఉంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్లో లేవు. అంటే మీ యొక్క సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది బ్లాక్లో ఉంది. సో దాన్ని అన్బ్లాక్ చేయండి. సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సోలార్ ప్లెక్సస్ చక్ర మీది ఇన్బ్యాలెన్స్లో ఉంది. అండ్ సోలార్ ప్లెక్సస్ చక్ర మీ యొక్క హెల్త్ని కూడా, హెల్త్ కాన్షియస్ కూడా సంబంధించింది కాబట్టి ఆ చక్రాన్ని కొంచెం మీరు యూట్యూబ్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చక్రాస్కి సంబంధించిన వాటి ఇమేజెస్ ఉంటాయి. అలాగే వాటి యొక్క బీజ మంత్రాలు ఉంటాయి. వాటిని మీరు పఠించండి. తప్పకుండా మీ యొక్క హెల్త్లోని కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. కొంతమందికి ఇక్కడ అతి కొద్ది రోజుల్లో, ఈవెన్ ఈ వీడియో చూడక ముందు, ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు, ఈ వీడియో చూడక 10 రోజుల ముందు అవ్వచ్చు, ఈవెన్ 1 మంత్ అవ్వక ముందు అవ్వచ్చు, యాక్సిడెంట్ అనేది జరిగింది. కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు, చేతికి కొంచెం దెబ్బ తగలచ్చు, బట్ బ్లడ్ అయితే వచ్చింది. కుట్లు పడచ్చు, స్టిచెస్ పడచ్చు. సో కొంచెం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ పనికిరాదు. డ్రైవింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త అనేది వహించండి. ఈ రానున్న రోజుల్లో ఒక 1.5 month వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. హెల్త్ పరంగా ఎవరైతే పైల్ నెంబర్ 2ని ఎంచుకున్నారో, ఇండిపెండెన్స్ని ఎవరైతే ఎంచుకున్నారో, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. స్ట్రెంగ్త్, ఎగ్జాక్ట్లీ. జస్టిస్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఎమోషన్స్ని కొంచెం బ్యాలెన్స్లో ఉంచండి. ఇక్కడ చాలామంది ఎదుటివారి మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈవెన్ మీ ఫ్యామిలీలో
ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా పండగ అవ్వచ్చు, పబ్బం అవ్వచ్చు, ఏదైనా సెలబ్రేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. ఏదైనా చేయాలన్నా ఎదుటివారి ముందు చేయి చాపాల్సొస్తుంది. అంటే మీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్న వాళ్ళు ఇంకొకరు. అంటే మీ ఫ్యామిలీ మీ చేతుల్లో లేదు లీడ్ చేయడం. ఎదుటివారి చేతుల్లో ఉంది. సో, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీని మీ చేతుల్లో తీసుకోండి. రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు ముందుకు వెళ్ళండి. సో, అలా చేయాలంటే మీలో కాన్ఫిడెన్స్ అవసరం. ఎవరైతే ఇదివరకు మిమ్మల్ని మోసం చేస్తున్నారో మీ లైఫ్‌లో, మీకు కుటుంబంలో పర్సన్ అవ్వచ్చు, దగ్గర వాళ్ళు అవ్వచ్చు, జస్టిస్ అనేది యూనివర్స్ ఇస్తుంది. యూనివర్స్ తరపు నుండి మీకు జస్టిస్ లభించబోతుంది. ఓకే. కాన్ఫిడెన్స్‌తో ఉండండి. స్ట్రెంగ్త్‌తో ఉండండి. ధైర్యంతో ఉండండి. అప్పుడు అలా ఉన్నట్లయితే మీకు ఎటువంటి రోగం కూడా తాకలేదు. హెల్త్ కాన్షియస్‌గా ఉన్నట్లయితే. ధైర్యంతో ఉండండి. అధైర్యపడకండి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు. దాని నుండి ఎలా బయటపడాలి? సమస్య ఉందంటే పరిష్కారం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఓకే. అండ్ వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే 9 ఆఫ్ పెంటికల్స్. ఆల్రెడీ చాలామంది ఇక్కడ చాలా సాక్రిఫైజెస్ చేశారు. మీ యొక్క పాస్ట్ లైఫ్‌లో అవ్వచ్చు, ప్రెజెంట్ లైఫ్‌లో అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సాక్రిఫైస్ చేయక తప్పదు లైఫ్‌లో. సో, ఆ సాక్రిఫైస్‌ని మీరు లైఫ్‌లో చేశారు కాబట్టి మీకు రానున్న కాలంలో మీ వెల్త్ పరంగా సక్సెస్ అనేది లభిస్తుంది. ఈవెన్ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు. లైఫ్‌లో మీరు బ్రేకప్స్‌ని ఫేస్ చేసున్నారు. అయిన వాళ్ళతో అవ్వచ్చు, కాని వాళ్ళతో అవ్వచ్చు ఎన్నో మాటలు పడ్డారు. అవమానించారు మిమ్మల్ని. కించపరిచారు, తక్కువ చేసి మాట్లాడారు. పాస్ట్‌లో అవ్వచ్చు, ప్రెజెంట్‌లో అవ్వచ్చు. బట్ రానున్న రోజుల్లో అదే పర్సన్ మీ ముందు మాట్లాడడానికి కూడా జోడిస్తారు. యు ఆర్ ఏ స్ట్రెంగ్త్. మీలో అంత స్ట్రెంగ్త్ ఉంది. యు ఆర్ ఏ లయన్, యు ఆర్ ఏ లియో. ఆ పవర్ మీలో ఉంది. మీ ముందు వాళ్ళు మాట్లాడలేరు. నోరు తెరిచి మాట్లాడే భయం వేస్తుంది. అంటే మాట్లాడే ముందు ఆలోచిస్తారు. అనాలా వద్దా అనేది మీకు. సో, ఆ పొజిషన్‌కి మీరు చేరుకుంటారు ఇన్ 3 మంత్స్‌లో. ఎలా చేరుకుంటారో క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. ఎవరైతే ఫైల్ నెంబర్ 2ని ఎంచుకున్నారో, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారో, వెల్త్ పరంగా, అన్నిటి పరంగా ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓకే. పేజ్ ఆఫ్ వాండ్స్. అండ్ another one, Knight of Cups. అండ్ 8 ఆఫ్ కప్స్. ఇదివరకే చెప్పాను. మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారు. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ యొక్క కొలీగ్స్ అవ్వచ్చు, మీ యొక్క రిలేటివ్స్ అవ్వచ్చు. ఎవరైతే మిమ్మల్ని మీరు ఎక్కువగా గాఢంగా నమ్మారో, బ్లైండ్‌గా ట్రస్ట్ చేశారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు. అందువల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అన్ని విధాలుగా. ఎమోషనల్‌గా, మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా డిసప్పాయింట్ అయ్యారు. డిప్రెషన్‌కి లోనయ్యారు, యాంగ్జైటీకి లోనయ్యారు. అండ్ ఇప్పుడు కూడా పాస్ట్ దాన్ని ఆలోచించి మీరు కొన్ని సార్లు ఏడ్చేస్తూ ఉంటారు. కళ్ళు నీరొచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. సో, అలాంటి వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు సక్సెస్‌ని పొందాలంటే హార్డ్ వర్క్ అనేది చేయాలి. పేజ్ ఆఫ్ వాండ్స్, ఫైర్ ఎనర్జీ. ఏదైతే మీరు గోల్‌ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో, గోల్‌ని అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్ మీద ఫోకస్ అయ్యి ఉండండి. ఎటువంటి ఆబ్స్టికల్స్ వచ్చినా, ఎటువంటి సర్కమ్‌స్టాన్సెస్ వచ్చినా బట్ ప్రయత్నాలు చేయడం అయితే మానొద్దు. మీ యొక్క ఎఫర్ట్స్ మీరు చేస్తూనే ఉండండి. ఆ పని పైన ఫోకస్ చేస్తూ ఉన్నట్లయితే అది మెల్లిగా అవ్వచ్చు. నైట్ ఆఫ్ కప్స్. మెల్లిమెల్లిగా మీ పనులు అవ్వచ్చు. ఏదైనా ఇన్‌స్టంట్‌గా లభించింది మన జీవితంలో ఇన్‌స్టంట్‌గానే వెళ్ళిపోతుంది. బట్ ఏదైనా మన లైఫ్‌లో మంచి జరగబోతుంది అంటే ముందు మనకి చెడు జరుగుతుంది. బాధను అనుభవించాల్సి వస్తుంది. మంచిని మనం పొందాలి అంటే. సో, నైట్ ఆఫ్ కప్స్ మెల్లిమెల్లిగా మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఈ 3 మంత్స్‌లో. తప్పకుండా మీరు ఈ పొజిషన్‌కి చేరుకుంటారు ఇన్ ఫ్యూచర్. ఎవరైతే కన్ఫర్మేషన్ గురించి ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ చాలామందికి థాట్స్ ఉన్నాయి. నేను అనుకున్న గోల్‌కి రీచ్ అవుతానా లేదా? అసలు అవుతుందా లేదా నా వల్ల? అది సాధ్యమా? నేను ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. బట్ ఆ ప్రయత్నాలు చేసిన దాంట్లో రిజల్ట్ అనేది లేదు. ప్రోగ్రెస్ అనేది లేదు. అయినా రిజల్ట్ అనేది వస్తుందా లేదా? అని ఆలోచించిన వారికి కొంత సమయం పట్టొచ్చు. బట్ రిజల్ట్ అనేది కంపల్సరీగా మీరు సక్సెస్‌ని అనేది పొందుతారు. గ్రాంటెడ్ సక్సెస్.
బట్ ఇందులో మీకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీ యొక్క పార్ట్నర్ అవ్వచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు, మీ యొక్క సోల్‌మేట్ అవ్వచ్చు. మీకు సహాయపడతారు. ఈవెన్ మీ యొక్క థికెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. ఎవరో ఒకరిని డివైన్ మీ దగ్గరికి పంపించబోతుంది మీ హెల్ప్ గురించి. ఈ పొజిషన్‌కి మీరు చేరుకోవడానికి 9 ఆఫ్ పెంటికల్స్. మేనిఫెస్టేషన్ చేయండి. కొంతమంది మేనిఫెస్టేషన్ ద్వారా కూడా మీరు అనుకున్న డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలరు మీ లైఫ్‌లో. సో, మేనిఫెస్టేషన్ కూడా చేయండి. 9 ఆఫ్ పెంటికల్స్ అనేది మేనిఫెస్టేషన్ కూడా సంబంధించింది. వీలైనంత వరకు డివైన్‌తో కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు. ఎదుటి వారి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నారు ఇప్పటి నుండి. కాబట్టి అలా ఉండాలి అంటే అది ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేశారు కాబట్టి, విత్తనం ఈరోజు వేశారు కాబట్టి అది మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుంది. మొక్క వృక్షంగా మారడానికి ఎంతో సమయం పడుతుంది కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. తప్పకుండా ఈ పొజిషన్‌కి చేరుకుంటారు అతి తక్కువ టైంలో. అది మీరు చేసే ప్రయత్నాలపైన ఆధారపడి ఉంటుంది. గివ్ అప్ అనేది చేయకండి. ఓడిపోవద్దు. ఓటమిని స్వీకరించవద్దు. అందుకని ఓవరాల్ ఎనర్జీ కూడా 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మిమ్మల్ని మీరు మీ యొక్క ఓటమిని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు ఓడిపోయినట్లే. సో, మీ ఓటమిని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. దాంతో మీరు ఫైట్ చేయండి. మిమ్మల్ని మీరు స్టక్ పొజిషన్‌లో ఎప్పుడూ ఉంచుకోవద్దు. అక్కడ ఉండిపోకండి. ఏదైనా మీరు లాస్ అయ్యారు ఏదో ఒక దీంట్లో. లాస్ అయినా అలా బాధపడుతూ ఉన్నట్లయితే లైఫ్‌లో మీరెప్పుడు గెయిన్ చేయగలరు? సో, ఈ పొజిషన్‌లో మిమ్మల్ని మీరు ఉంచుకోవద్దు. ఇక్కడ నుండి కదలండి. లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది చాలా అవసరం. పరివర్తనం అనేది చాలా అవసరం. అండ్ ఇక్కడ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే 3 ఆఫ్ పెంటికల్స్. కెరియర్ పరంగా మీరు ఇండిపెండెంట్ అవ్వాలనుకున్నట్లయితే, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటే, ఎదుటి వారి మీద ఆధారపడకుండా ఉండాలంటే టీమ్ వర్క్ చేయాలి, కొలాబరేషన్ అవ్వాలి, సోషలిజం ఉండాలి, సొసైటీతో మాట్లాడాలి. మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు, పాత వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ నుండి మీకు ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క కొలీగ్స్ నుండి ఆపర్చునిటీస్ అవకాశం ఉంది. మీ యొక్క ఫ్రెండ్స్ నుండి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ మీ యొక్క ఓన్‌గా మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే వాటి ద్వారా కూడా మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేయకపోయినట్లే 10 మందితో కలిసి పని చేయకపోయినట్లయితే మీరు ఈ పొజిషన్‌కి చేరుకోలేరు. ఎనీవే, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. 3 ఆఫ్ పెంటికల్స్ కెరియర్ పరంగా ఫైల్ నెంబర్ 2కి ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్ ఎగ్జాక్ట్లీ. Claim this energy guys. Claim this energy. 777. 6 of cups and 6 of wands and 666 energy also. 666 and 777 energy ni claim cheyandi tappakunda universe. Thank you so much universe. 10 of pentacles. టీమ్ వర్క్ చేసినట్లయితే మీరు 10 ఆఫ్ పెంటికల్స్ స్టేజ్కి చేరుకోగలరు. ఫైనాన్షియలీ అబెండెంట్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఎదుటి వారి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ 2025లోనే మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వగలరు. హార్డ్ వర్క్ చేసినట్లయితే, ఓటమిని ఒప్పుకోనట్లయితే. 6 ఆఫ్ కప్స్ మీకు సహాయం చేసే వాళ్ళు డివైన్ మీ దగ్గరికి చేరుస్తుంది ఏదో ఒక విధంగా తప్పకుండా. అండ్ మీ యొక్క పార్ట్నరే మీకు సహాయం చేసే అవకాశం ఉంది. మీ యొక్క కొలీగ్ మీకు సహాయం చేసే అవకాశం ఉంది. మీ యొక్క రిలేటివ్ మీకు సహాయం చేసే అవకాశం అయితే ఉంది తప్పకుండా. అండ్ తప్పకుండా మీరు విక్టరీని సాధిస్తారు మీ యొక్క కెరియర్లోని. లేట్ అవ్వచ్చు బట్ తప్పకుండా సాధిస్తారు. గ్రాంటెడ్ సక్సెస్. వండర్ఫుల్ గైస్, లవ్లీ. అండ్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఆఫ్టర్ జూలై మీ లైఫ్లో కొన్ని ఎప్పుడైనా సరే మనం ఎదుగుతూ ఉన్నామంటే కొంతమంది వస్తారు పుల్ల పెట్టడానికి, మ్యానిపులేట్ చేయడానికి మిమ్మల్ని ట్రై చేస్తారు మీ యొక్క వర్క్లో. బట్ మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి, డివైన్తో కనెక్ట్ అవ్వండి, మంత్రా చాటింగ్ చేయండి మీ ఇష్టదేవుడిది. వీలైతే శనిదేవుని ప్రార్థించండి. శనిదేవునికి ఒక టెంపుల్కి వెళ్ళకపోయినా సరే శనిదేవుని మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని పఠించండి 108 టైమ్స్. అంటే ఒక మాల చేయండి ప్రతి శనివారం. లేకపోతే ఓం కాలభైరవాయ నమః మంత్రాన్ని జపించండి రోజును. కాలభైరవ అష్టకాన్ని వినండి పోని.
తప్పకుండా మీకు మంచి బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి దానివల్ల. సో ఏది ఏమైనా సరే ఈ యొక్క పూర్తి సైకిల్‌లోని ఈ పొజిషన్‌లో అయితే మీరుండొద్దు. ఇలాంటి ఇలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో వస్తుంది. మిమ్మల్ని పదే పదే హర్ట్ చేసేవాళ్ళుంటారు. అంటే మీ యొక్క మోటివేట్ చేసేవాళ్ళుండరు. డీమోటివేట్ చేసేవాళ్ళు మీకు లభిస్తారు. డిస్కరేజ్ చేసేవాళ్ళు మీకు లభిస్తారు. బట్ ఈ పొజిషన్‌లో అయితే మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ పొజిషన్ నుండి మీరు బయటికొచ్చేయాలి. అంటే వెంటనే స్విచ్ అవ్వాలి మీరు ఆ పొజిషన్ నుండి. ఓకే. అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఆల్రెడీ మీకు తెలుసు శివగామిని టైప్ అనమాట. బాహుబలి. నాకు నేనే సాటి నాకెవరు లేరు పోటీ. నా మాటే శాసనం. అన్ టైప్ అనమాట క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది. యాక్చువల్లీ ఇది ఫుల్లీ ఇండిపెండెంట్. ఒకరి మీద డిపెండ్ అవ్వదు. క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది. నేనున్నాను, నాది నాకు తెలుసు. సెల్ఫ్ లవ్‌కి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్‌కి. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎప్పుడు తనని తను ఎప్పుడు అలంకరించుకునే ఉంటుంది. ఎవరి దగ్గర తగ్గనివ్వదు. ఐయామ్ ఏ క్వీన్ అన్న పొజిషన్‌లో ఎప్పుడూ ఉంటుంది. ఆల్రెడీ క్వీనే. బట్ ఎవరి దగ్గర తల వంచదు. ఫుల్లీ ఇండిపెండెంట్. నీకేం కావాలా నేను ఇస్తాను చెప్పు. నీ దగ్గర నాకేం అవసరం లేదు అన్న పొజిషన్‌లో ఉంటుంది ఇప్పుడు క్వీన్ ఆఫ్ వాండ్స్. ఆ పొజిషన్‌కి మీరు చేరుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలామంది ఇక్కడ సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉన్నది. అంటే నేను చేయగలనా? నేను చేయగలుగుతానా? నా వల్ల అవుతుందా? అవ్వదా? అన్న దీంట్లో ఉన్నారు. బట్ మీ వల్ల అవుతుంది. తప్పనిసరిగా అవుతుంది. సెల్ఫ్ డౌట్ అయితే మీ పైన మీకే డౌట్ ఉన్నట్లయితే ఎదుటివారు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? సో సెల్ఫ్ డౌట్‌ని క్రియేట్ చేసుకోవద్దు. మీరు చేయగలరు. మీలో ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంది. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉండండి లవ్‌లోని. ఎందుకంటే ఒకరి చేత మనం ప్రేమించబడాలన్నా, ఒకరిని మనం ప్రేమించాలన్నా మనల్ని మనం ముందు ప్రేమించుకోవాలి. మనల్ని ముందు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. మనం కేర్‌గా ఉన్నట్లయితే మన యొక్క చూడండి, బయట అందం వేరు, మన యొక్క ఇన్నర్ బ్యూటీ వేరు. ఇన్నర్ బ్యూటీని మీరు ఎక్కువగా తలుచుకొని మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని పెంచుకున్నట్లయితే, మీ పైన మీకు డౌట్ లేకుండా ఉన్నట్లయితే ఈవెన్ మీ లవ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క లవ్ లైఫ్ చాలామంది బ్రేకప్స్‌ని ఎదుర్కొన్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సెపరేషన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. విడిపోయిన వాళ్ళున్నారు. వాళ్ళు విడిపోవడానికి కారణం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించకపోవడం. కొంతమంది ఇక్కడ రీజన్ ఏంటంటే మీ పైన మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం. దానివల్ల కూడా మీ యొక్క రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయింది. సో నౌ మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ పైన మీకు నమ్మకం ఉంచండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. పైల్ నెంబర్ 2కి లవ్ పరంగా క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్. ఓకే. 5 of Pentacles. 4 of Pentacles. 8 of Pentacles. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఇదివరకు చెప్పాను, మీ పైన మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, సెల్ఫ్ డౌట్ ఉండడం వల్ల మీ లైఫ్లో లవ్ అనేది వెళ్ళిపోయింది. అండ్ యూనివర్స్ అటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసింది. సో మీ యొక్క సెల్ఫ్ లవ్ పైన మీరు వర్క్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. దానిపైన వర్క్ చేయండి. మీ యొక్క ఇన్నర్ బ్యూటీ పైన వర్క్ చేయండి ముందు. అలా చేసినట్లయితే మీ లైఫ్లో ఏదైతే మీరు కోల్పోయారో, మీ ప్రేమని మీరు కోల్పోయారో, మీ యొక్క పర్సన్ని మీరు కోల్పోయారో, నెమ్మదిగా ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఇక్కడ 8 of Pentacles వచ్చింది కాబట్టి 8 of Pentacles అనేది యాక్చువల్లీ హార్డ్ వర్క్కి సంబంధించింది. సో మీరు మీ యొక్క ఇన్నర్ బ్యూటీ పైన వర్క్ చేసినట్లయితే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకున్నట్లయితే, సెల్ఫ్ డౌట్ లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరు పోగొట్టుకున్న ప్రేమను సంపాదించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ 5 of Pentacles ఉంది. ఏదైతే మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిందో అదే మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది ప్రావర్టీ కాదు. ఏదైతే లైఫ్లో మీరు కోల్పోయారో అది మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెమ్మదిగా వస్తుంది, ఒకేసారి వచ్చేది. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యే ఉన్నారు. సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ కొద్ది సమయం పడుతుంది. డివైన్ టైమింగ్ ఇంకా రాలేదు మీకు. పైల్ నెంబర్ 2
మీ డివైన్ టైమింగ్ రావడంలో కొంత సమయం అయితే ఉంది. మీ డివైన్ టైమింగ్ ఎప్పుడు అంటే మ్యాక్సిమం ఏప్రిల్ టు జూన్ మధ్యలో మీ యొక్క డివైన్ టైమింగ్ అనేది రాబోతుంది. సో అంతవరకు పేషెన్స్తో వెయిట్ చేయండి, కంగారు పడద్దు. ఓకే. ఈవెన్ భార్యాభర్తలు అయినట్లయితే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో కొంతమంది ఇక్కడ కోర్ట్ కేసెస్ అనేవి నడుస్తున్నాయి. ఎవరైతే కోర్ట్ కేసెస్ నడుస్తున్నాయో ఆ కోర్ట్ కేసులో మీరు గెలిచే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు ఎంతో స్ట్రగుల్ చెందారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఈ కోర్ట్ కేసెస్ కింద. ఆ కోర్ట్ కేసులో మీరు నెగ్గే ఛాన్స్ అయితే ఉంది, విక్టరీని మీరు సాధిస్తారు. అండ్ ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీరు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా మీకు కేసు ఉన్నట్లయితే, ఏదైనా ల్యాండ్కి సంబంధించి ఏదైనా కేసెస్ని మీరు డీల్ చేస్తున్నట్లయితే మీ కెరియర్ పరంగా దానిపైన కూడా మీరు కోర్ట్ కేసు అనేది గెలుస్తారు. ఎప్పటి నుండో ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా ఉంది మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించి. ఆ ప్రాపర్టీకి సంబంధించి కూడా మీరు ఒక గుడ్ న్యూస్ని వినబోతున్నారు, విక్టరీని సాధించబోతున్నారు ఇన్ కెరియర్. ఓకే. అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో తెలుసుకుందాం. పైల్ నెంబర్ 2కి యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఓకే, ఎమోషనల్ లాస్. ఓకే, సోలార్ ప్లెక్సస్ చక్ర మీకు ఇదివరకే చెప్పాను. సాక్రల్ చక్ర. మీ సాక్రల్ చక్ర అనేది బ్లాక్లో ఉంది. కొంతమందికి హార్ట్ చక్ర బ్లాక్లో ఉంది. మీరు యూనివర్స్ తరపు నుండి ఏవైనా గిఫ్ట్ని పొందాలనుకున్నా సరే, గెయిన్ చేయాలనుకున్నా సరే, మీ యొక్క హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడం అనేది చాలా అవసరం. మీ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేకపోయినట్లయితే మీరు దేన్ని గెయిన్ చేయలేరు. అంటే యూనివర్స్ ఇస్తున్న రివార్డ్స్ని, యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్స్ని మీరు రిసీవ్ చేసుకునే మోడ్లో ఉండరు. సో అందుకే ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మిమ్మల్ని మీరు ఎప్పుడు స్టక్ పొజిషన్లో ఉంచుకోవద్దు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అందర్ వన్ డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్. ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో, ఎటువంటి సిచ్యువేషన్స్ మీకు బాధ పెడుతున్నాయో ఆ సిచ్యువేషన్స్ని డిస్కనెక్ట్ చేయండి. మీ మైండ్ని డైవర్ట్ చేయడానికి పుస్తకాలు చదవండి, లేకపోతే ఏదో ఒక పని చేయండి. మీకు ఇష్టం వచ్చింది, మీకు పెయింటింగ్ అంటే ఇష్టమా, లేకపోతే ఏమైనా క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేయడం మీకు ఏమైనా ఇష్టమా, సో అటువంటి వాటిపైన, పెయింటింగ్ అంటే ఇష్టం, వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే ఆ యొక్క సిచ్యువేషన్ నుండి బయటపడడానికి డిస్కనెక్ట్ చేయండి ఆ యొక్క థాట్స్ని. అండ్ మీ లైఫ్లో ఎటువంటి నెగిటివ్ పర్సన్స్ ఉన్నా సరే, నెగిటివ్ పీపుల్ ఉన్నా సరే, యూనివర్స్ వాళ్ళని మీ లైఫ్ నుండి తొలగించబోతుంది. సో డోంట్ వరీ, యూనివర్స్ స్వయంగా మీకు సహాయాన్ని అందించబోతుంది. మీరు పడుతున్న కష్టానికి, మీరు పడుతున్న స్ట్రగుల్స్కి. మూవింగ్ ఆన్. మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజెంట్లో, మీరు ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో ఆ స్ట్రగుల్ నుండి మిమ్మల్ని అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీ లైఫ్ నుండి వెళ్ళిపోబోతున్నాయి, నెమ్మదిగా ఫార్వర్డ్ అవ్వబోతున్నాయి. మూవింగ్ ఆన్. అండ్ ఏదైతే మీకు ఇక్కడికే చెప్పాను, డిస్కనెక్ట్ కూడా వచ్చింది. ఏదైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో, పదే మీకు బాధ కలిగించే విషయాలు గుర్తుకొస్తున్నాయో వాటి నుండి మూవ్ ఆన్ అవ్వండి. ఈవెన్ రిలేషన్షిప్ పరంగా అయినట్లయితే టాక్సిక్ రిలేషన్షిప్ పర్సన్ని మూవ్ ఆన్ అవ్వండి. మీ యొక్క రిలేషన్షిప్ని, పాస్ట్ రిలేషన్షిప్ గురించి మీరు ప్రజెంట్లో ఆలోచించి మీ యొక్క ప్రజెంట్ని పాడు చేసుకోవద్దు ప్లీజ్. ఎమోషనల్ లాస్ అయ్యారు, మీరు చాలా ఎమోషనల్ లాస్ అయ్యారు. మీరు మీ యొక్క పార్ట్నర్ వల్ల, మీ యొక్క కెరియర్లోని లాస్ అయ్యారు. మీ యొక్క మనీని ఇన్వెస్ట్ చేసి ఎదుటి వారి మీద డిపెండ్ అయ్యి మీరు చాలా ఎమోషనల్గా బాధపడ్డారు. సో ఆ ఎమోషనల్ ఎంతగా మీరు బాధపడ్డారో ఆ ఎమోషనల్ బాధ అంతా తీరబోతుంది. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మీకు సహాయపడబోతుంది. అది ఎప్పుడు? మీ యొక్క సాక్రల్ చక్ర, మీ యొక్క హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్లో ఉన్నప్పుడు, అంటే స్వాదిష్టాన చక్రం. ఓకే, ఇది పైల్ నెంబర్ 2 మీకు సంబంధించిన రీడింగ్. ఐ థింక్ ఈ రీడింగ్ ద్వారా మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. అండ్ ఎలా మీ యొక్క ప్రాబ్లమ్స్ని, మీ యొక్క ఆబ్స్టికల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ లవ్డ్ వన్స్తో ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ యొక్క ఎనర్జీని క్లైమ్ చేయండి 666 ఎనర్జీతో. యూనివర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అని కామెంట్. ఎవరైతే పైల్ నెంబర్ 2ని ఎంచుకున్నారో, యూనివర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ 666 లేకపోతే 777 ఎనర్జీని క్లైమ్ చేయండి తప్పనిసరిగా. మళ్ళీ పైల్ నెంబర్ 3లో మనం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్. హలో పైల్ నెంబర్ 3. ఎవరైతే పైల్ నెంబర్ 3ని ఎంచుకున్నారో, న్యూ ఆపర్చునిటీస్ ఎంచుకున్నారు,
యాక్చువల్లీ మీరు మీ లైఫ్‌లో ఇంతవరకు లైఫ్‌లో మీకు ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి లభించాయి. బట్ ఆ ఆపర్చునిటీస్‌ని మీరు ఆహ్, కొంతమంది సద్వినియోగం చేసుకున్న ఉన్నారు. కొంతమంది యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యూజ్ చేసుకోలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల. బట్ ఏది కరెక్ట్ ఆపర్చునిటీ అయితే మీ లైఫ్‌లో ఇంతవరకు రాలేదు. బట్ వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసినా కానీ, దానికి ప్రతిఫలితం అనేది మీకు దొరకలేదు. రిజల్ట్ అనేది కరెక్ట్ లేదు. రిజల్ట్ అనేది మీకు కరెక్ట్‌గా దొరకలేదు. ప్రోగ్రెస్ అనేది రాలేదు. మీరు న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్‌లో కోరుకుంటున్నారు. అంటే కొంతమంది ఇక్కడ లవ్ పరంగా అవ్వచ్చు, సెకండ్ ఛాన్స్ కోరుకున్న వాళ్ళను ఉండొచ్చు. మీ యొక్క లవ్ లైఫ్‌లో న్యూ బిగినింగ్ కోరుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు ఇక్కడ. అలాగే బిజినెస్ పరంగా న్యూ ఆపర్చునిటీస్ కావాలని కోరుకుంటున్నారు. ఫైనాన్షియల్‌గా ఎదుగుదల అవ్వడానికి, గ్రో అవ్వడానికి, డెవలప్‌మెంట్ అవ్వడానికి. సో, చూద్దాం. హెల్త్ పరంగా ఎవరైతే పాయింట్ నెంబర్ 3ని ఎంచుకున్నారో వాళ్ళ లైఫ్‌లో హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా ఎలా ఉండబోతుంది? ఈవెన్ 3 మంత్స్‌లో. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ఎవరైతే పాయింట్ నెంబర్ 3ని ఎంచుకున్నారో వాళ్ళ లైఫ్‌లో ఇన్ 3 మంత్స్‌లో వాళ్ళ కెరియర్, లవ్, హెల్త్, వెల్త్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్‌కి ఎలా ఉండబోతుంది ఈ 3 మంత్స్? వాళ్ళ లైఫ్‌లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? ఓకే. 7 ఆఫ్ పెంటికల్స్ హెల్త్. ఓకే. వెల్త్, ద హై ప్రిస్టెస్ అండ్ 7 ఆఫ్ కప్స్. ఓకే. 2 కార్డ్స్‌ని కూడా తీసుకుందాం. ఓకే. వెల్త్ పరంగా అండ్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే 5 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. అండ్ లవ్ 2 ఆఫ్ స్వార్డ్స్. పాయింట్ నెంబర్ 3. ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే గైస్. ఓకే. పాయిల్ నెంబర్ 3 న్యూ ఆపర్చునిటీస్. పాయింట్ నెంబర్ 3 మీ యొక్క హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే 7 ఆఫ్ పెంటికల్స్. మీరు చాలా హెల్త్ పరంగా చాలా కాన్షియస్‌గా ఉంటారు. కొంతమంది ఇక్కడ డైట్‌ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది జిమ్‌కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. హెల్త్ కాన్షియస్ చాలా. మంచి హెల్తీ ఫుడ్‌ని తీసుకుంటారు. ఈవెన్ ఈ బుద్ధి ఎప్పటి నుండి వచ్చిందంటే ఈ యొక్క న్యూ ఇయర్‌లో చేస్తున్నారు కొంతమంది. కొంతమంది న్యూ ఇయర్ రాకముందు కూడా వాళ్ళ లైఫ్‌లో వచ్చిన కొన్ని స్ట్రగుల్స్ అవ్వచ్చు, కొన్ని ఫేజెస్ అవ్వచ్చు హెల్త్ పరంగా. అప్పటి నుండి మీరు హెల్త్ కాన్షియస్‌గా ఉండడం స్టార్ట్ చేశారు ఈ మధ్యే. ఈవెన్ 2 ఇయర్స్ అలా కాదు. ఈ మధ్య రీసెంట్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. హెల్త్ కాన్షియస్ అనేది డైట్ మెయింటైన్ చేయడం, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం. జంక్ ఫుడ్‌ని కానీ వాటికి చాలా దూరంగా ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. 7 ఆఫ్ పెంటికల్స్ అనేది. అందుకే ఇప్పుడు మీరు అండ్ ఆరోగ్యం ఉండడానికి మీరు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కొంతమందికి జెనెటిక్స్ పరంగా అంటే మీ యొక్క తాతలు అవ్వచ్చు, ముత్తాతలు అవ్వచ్చు, వాళ్ళ ద్వారా మీకొచ్చిన కొన్ని డిసీజెస్ అవ్వచ్చు. మీ యొక్క తల్లిదండ్రులకి లైక్ షుగర్, బీపీ, జెనెటిక్స్ సంబంధించినవన్నమాట. లైక్ కీళ్ళవాతం. మీ ఫ్యామిలీలో ఎవరికో కీళ్ళవాతం అనేది ఉంది చూస్తున్న వ్యూవర్స్‌లో. మీ ఫాదర్‌కి అవ్వచ్చు, మదర్‌కి అవ్వచ్చు, మీ నాన్నమ్మ అవ్వచ్చు, వాళ్ళకి. సో, కొంచెం జాగ్రత్త వహించండి. మెడిసిన్ టైంకి వేసుకోండి. ఓకే. ఎనీవే హెల్త్ పరంగా తెలుసుకుందాం. క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. హెల్త్ పరంగా పైల్ 2కి 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓకే. ద స్టార్ and 4 of wands and ace of pentacles. చాలామంది ఇక్కడ ఆలోచించారు. ఎందుకు భగవంతుడిపై నమ్మకం ఉంచారు. చాలామంది హెల్త్ పరంగా చాలా ఇష్యూస్‌ని మీరు ఫేస్ చేస్తున్నారు. పాస్ట్‌లో అవ్వచ్చు, ప్రెజెంట్‌లో అవ్వచ్చు.
ఇప్పుడు ఈ వీడియో చూడకముందు ఒక 10 డేస్ ముందు అవ్వచ్చు. లేకపోతే ఒక 15 డేస్ అవ్వచ్చు. మీరు చాలా హెల్త్ ఇష్యూస్‌ని అయితే ఫేస్ చేసున్నారు. మీకు ఇప్పటికిప్పటికి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అంటే మెడిసిన్ లేనిదే మీరసలు ఉండలేరు కొంతమంది. ఇప్పటికప్పుడు మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో, దానివల్ల మీకు బుద్ధొచ్చింది. జాగ్రత్తగా ఉండాలని. ఈవెన్ లైఫ్‌లో మీరు ఈ పొజిషన్‌కి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్లీ ఆహ్, ఇండిపెండెంట్ అవ్వాలన్నా, డిపెండ్ అవ్వకుండా ఎదుటివారి పైన, హెల్త్ పరంగా మీరు బాగుంటే కదా మీరు ఏదైనా చేయగలరు లైఫ్‌లో అన్న థాట్ అనేది మీకొచ్చింది. అప్పటి నుండి మీరు హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలనేవి తీసుకుంటున్నారు. అండ్ 4 ఆఫ్ వాండ్స్ హెల్త్ పరంగా అయినట్లయితే నో ప్రాబ్లమ్ మీకు. బట్ ఏదేమైనా సరే కొన్ని జాగ్రత్తలనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రెజెంట్ హెల్త్ బాగుందనేసి మెడిసిన్ వేసుకోకుండా అలాంటివి చేయకండి. కొన్ని జాగ్రత్తలైతే వహించండి. అదర్‌వైజ్ మీకు బానే ఉంటుంది వచ్చే 3 మంత్స్‌లోని. భగవంతుడి పైన నమ్మకం ఉంచండి. ఏది ఏమైనా సరే భగవంతుడి పైన నమ్మకాన్ని కోల్పోవద్దు. అలా కోల్పోని పక్షంలో మీ లైఫ్‌లో ఎన్నో డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. పాజిటివ్ డోర్స్. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వెల్త్. వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే 7 ఆఫ్ కప్స్ అండ్ ద హై ప్రిస్టెస్. వెల్త్ అనేది సమృద్ధి, సంపద. సో, వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే నో ప్రాబ్లమ్. ద హై ప్రిస్టెస్. చాలామంది మీరేంటో మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీలో చాలా పవర్స్ ఉన్నాయి. యు ఆర్ ఏ మేనిఫెస్టేషన్ ద్వారా మీరు ఏదైనా మీరు సంపాదించొచ్చు. ఈవెన్ మనీ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. దాంట్లో మీరు గ్రోత్ పొందొచ్చు, డెవలప్మెంట్ పొందొచ్చు. ద హై ప్రిస్టెస్ అంటే మీలో ఉన్న పవర్స్‌ని మీరు గుర్తించండి. ఎలా గుర్తించాలనొచ్చు. మెడిటేషన్ ద్వారా గుర్తించొచ్చు. మెడిటేషన్ చేయండి రోజుకి 10 మినిట్స్. అలవాటు చేసుకోండి చేయని వాళ్ళైనట్లయితే. ఆ మెడిటేషన్ ద్వారా మీ లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. 7 ఆఫ్ కప్స్. 7 ఆఫ్ కప్స్ అనేవి ఆపర్చునిటీస్ తెలియజేస్తుంది. లెక్కలేనన్ని ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్‌లో వస్తాయి. ఇదివరకు మీ లైఫ్‌లో పాస్ట్‌లో అవ్వచ్చు ఎన్నో ఆపర్చునిటీస్‌ని మీరు మిస్ చేసుకున్నారు. ఇప్పుడు అలా కాదు. ఆ ఆపర్చునిటీస్‌లో ఏది మంచిది అన్నది మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్, ద హై ప్రిస్టెస్ అనేది మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ లెవెల్స్ చాలా మందికి పెరగబోతున్నాయి. ఈవెన్ 3 మంత్స్‌లో ఇంట్యూషన్ లెవెల్స్ పీక్ లెవెల్‌కి చేరబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు డివైన్‌తో కనెక్ట్ అవుతున్నారు. మెడిటేషన్‌ని ఫాలో అవుతున్నారు కాబట్టి మీకొచ్చిన ఆపర్చునిటీస్‌లో ఏది మీకు ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. మీ లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ తీసుకొస్తుంది. డెవలప్‌మెంట్‌ని తీసుకొస్తుంది. ఆ యొక్క ఆపర్చునిటీస్‌ని మీరు చూజ్ చేసుకోగలరు చాలా తెలివిగా. అది మీ ఇన్నర్ ఇంట్యూషన్ మీకు గైడ్ చేసి తీరుతుంది. ఓకే. ఎనీవే వెల్త్ పరంగా ప్లీజ్ పైల్ నెంబర్ 3 వెల్త్ పరంగా క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. వెల్త్ పరంగా ఎటువంటి క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నారు పైల్ నెంబర్ 3కి? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. ఓకే. 9 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ 7 ఆఫ్ కప్స్. అనదర్ 7 ఆఫ్ కప్స్. ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ కూడా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే దూరదృష్టి, అంటే ఫోర్ సైట్, ముందుగానే ఆలోచిస్తాడు అన్నీ. ఎందుకంటే లైఫ్ అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈరోజు కొంత లాస్ అయ్యాం, రేపు గెయిన్ చేస్తాం, రేపు గెయిన్ చేస్తాం, ఎల్లుండి మళ్ళీ లాస్ అవుతాం. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కాబట్టి ప్రెజెంట్ మీ దగ్గర ఏమైతే ఉందో ఈస్ ఆఫ్ పెంటికల్స్, మనీని సేవ్ చేయండి. మీకు 100 రూపాయలు వస్తుంది, ₹1 సేవ్ చేయండి, కొంత పక్క పెట్టండి. అది అత్యవసర పరిస్థితుల్లో అదే మీకు సహాయం చేస్తుంది. ఆ డబ్బే మీకు సహాయపడుతుంది. ఓకే. అండ్ ఈ విధంగా చూసుకున్నట్టు ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అనేది ఏదైతే మీరు బాధపడుతున్నారో వెల్త్ పరంగా, ఇంకా లేదు, ఇన్ని ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఆపర్చునిటీస్ నా లైఫ్‌లో నేను కోల్పోయాను అని మీరు రాత్రి పగలు ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. డిప్రెషన్‌కి లోనవుతున్నారు. యాంగ్జైటీకి లోనవుతున్నారు. భయం పడుతున్నారు. రేపొద్దున లైఫ్‌లో ఏం జరగబోతుంది? ఏమైపోతుందో అని.
సో, అలా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ద హై ప్రిస్టెస్ మెడిటేషన్ చేయండి. డివైన్‌తో కనెక్ట్ అవ్వండి. వీలైనంత వరకు మంత్ర చాటింగ్ చేయండి. అలా చేసిన యెడల ఏస్ ఆఫ్ వాండ్స్ క్రియేటివ్ థాట్స్ మీలో వస్తాయి. క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. ఆ క్రియేటివిటీ అనేది మీ యొక్క లైఫ్‌లో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్లీ మీరు అబండెంట్ అవ్వడానికి ఎన్నో ఛాన్సెస్‌ని, డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది యూనివర్స్ అనేది. ఎన్నెన్నో ఆపర్చునిటీస్‌ని. ఆ ఆపర్చునిటీస్ అనేవే ఇవి. 7 ఆఫ్ కప్స్, ఇక్కడ కూడా 7 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఎవరైతే ఆలోచిస్తున్నారో నా లైఫ్‌లో ఆపర్చునిటీస్ వస్తాయా? లేవా? నేను దేనైనా గెయిన్ చేయగలనా? లేదా? సో, మీరు పర్టిక్యులర్‌గా గెయిన్ చేయగలరు. మీ లైఫ్‌లో మళ్ళీ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అది ఎప్పుడు వస్తాయంటే ద హై ప్రిస్టెస్ మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకున్నప్పుడు, మీరేంటో మీరు తెలుసుకున్నప్పుడు. అందుకే మీకు యూనివర్స్ చెప్తుంది. మీలో ఆ పవర్ ఉంది. మేనిఫెస్టేషన్ ద్వారా, మెడిటేషన్ ద్వారా మీరు అనుకున్నది మీరు సాధించగలరు. మీ లైఫ్‌లో ఆపర్చునిటీని మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకోగలరు. ఆపర్చునిటీస్ మీకు రావడం కాదు. మీ ఆపర్చునిటీస్ మీరే క్రియేట్ చేసుకోగలిగే శక్తి మీలో ఉందని యూనివర్స్ మీకు చెప్తుంది. ఇండైరెక్ట్‌గా కాదు, డైరెక్ట్‌గానే చెప్తుంది ఇక్కడ. ఓకే. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే 5 ఆఫ్ స్వార్డ్స్. చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారబ్బా! చెయ్యాలా? వద్దా? అవుతుందా? అవ్వదా? చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? అదే ముందు చేస్తే కదా తెలిసేది. ఎగ్జామ్ రాయకుండా పాస్ అవుతామా? ఫెయిల్ అవుతామా అంటే ఎలాగబ్బా? ఎగ్జామ్ రాస్తేనే కదా ఫెయిల్ అవుతారో, పాస్ అవుతారో అనేది తెలిసేది. ఎగ్జామ్‌కెళ్ళకుండా నేను పాస్ అవుతానా? ఫెయిల్ అవుతానా అంటే ఎవరైనా చెప్పగలరు? ఆ! సో, ఆ కన్‌ఫ్యూజన్‌ని వదిలేయండి. పాయింట్ నంబర్ 3 యాక్చువల్లీ మీరు దీని పరంగా చాలా కన్‌ఫ్యూజన్‌కి ఫీల్ అవుతున్నారు. సో, ఈ కన్‌ఫ్యూజన్‌ని కొంచెం దూరం చేసుకోండి. 5 ఆఫ్ స్వార్డ్స్ అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు కెరియర్‌లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టు మీరు అక్కడే ఉండిపోతారు. ఈ పొజిషన్‌కి మీరెప్పుడు చేరుకోలేరు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్. ఓకే. అండ్ అనదర్ వన్ చూడండి, ఈ టారోట్ అనేది మీరొక గైడెన్స్ కింద తీసుకోండి. ఎందుకంటే మన యొక్క జీవితాన్ని మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎదుటివారి చేతుల్లో లేదు. ఈవెన్ ఇక్కడ నేను చెప్తున్నాను. నేనొక మాధ్యమాన్ని మాత్రమే. యూనివర్స్‌ని యూనివర్స్ నా రూపంలో ఐ మీన్ నన్నొక ఒక టీచర్‌గా మీకు ఒక టీచర్‌గా చెప్తుంది. చెప్తున్నాను నేను మీకు. అలా చెప్పిస్తుంది యూనివర్స్. సో, ఇది ఒక గైడెన్స్‌గా తీసుకోండి. ఇది లైఫ్‌లో మీరు అలవరుచుకున్నట్లయితే, ఇలా చేసినట్లయితే ఏవైతే ప్రాబ్లమ్స్ మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఫేస్ చేస్తున్నారో అండ్ పాస్ట్‌లో ఫేస్ చేసారో వాటిని మీరు ఓవర్‌కమ్ చేయగలరు. మీ యొక్క డెస్టినీని మార్చుకునే శక్తి మీలో ఉంది. సో, టెరోట్‌ని ఎప్పుడైనా సరే ఇప్పుడు నాదే కాదు. మీరు నా వీడియో చూస్తున్నారు. మీరు చాలామంది టెరోట్ ఛానెల్స్‌ని చూడొచ్చు. 10 మంది గైడెన్స్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. అలా కాదు. అన్నిటిని వినండి. బట్ మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకేం గైడ్ చేస్తుందో అది చేయండి. ఓకే. ఏది మీకు మంచి అనిపిస్తుంది? ఏది చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది? మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుంది. వినండి. అందరిది వినండి. బట్ మీ యొక్క మనసు చెప్పింది చేయండి. ఓకే. అందరూ అన్ని రకాలుగా చెప్తారు. బట్ మీ మనసు మీకేది మంచో అది చెప్తుంది. బట్ ఇదొక గైడెన్స్ కింద తీసుకోండి. మీ యొక్క లైఫ్‌లో ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ ఆబ్స్టికల్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి. ఓకే. ఆల్రెడీ కొంతమంది ఈ పొజిషన్‌లో ఉన్నారు. 5 ఆఫ్ స్వార్డ్స్‌లో. సో, దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి తెలుసుకుందాం. క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. చూస్తున్న ఎవరైతే ఫైల్ నంబర్ 3ని ఎంచుకున్నారో కెరియర్ పరంగా 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. టెంపరెన్స్. ఓకే. గ్రేట్. 10 ఆఫ్ పెంటికల్స్. వావ్! ట్రిమెండస్. ఓకే. 10 ఆఫ్ స్వార్డ్స్. కొంతమంది ఇక్కడ కార్మిక్ సైకిల్ అంటే కార్మిక్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అంటే గతంలో ఏదైనా పాస్ట్ లైఫ్‌లో ఎదుర్కొన్న కొన్ని కార్మిక్ సైకిల్స్‌ని కార్మిక్ అనేది రిలీజ్ అవుతుంది. మీ కర్మ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎలా రిలీజ్ చేస్తారు భగవంతుడు అంటే కష్టాలు పెట్టి. బాధను పెట్టి రిలీజ్ చేస్తారు మీ యొక్క కార్మిక్ బాధ అనేది అనిపిస్తుంది. మీకేదైనా ఒక హ్యాబిట్ అనేది ఉంది. ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి. అది ఒకేసారి పోదు కదా! ఒకేసారి మీరు దాన్ని వదిలేయమంటే ఏం చేస్తారు? బాధపడతారు. అవునా? కాదా?
ఎప్పటి నుండో మీ కర్మ మీతో ఉంది. అటువంటి కర్మను తొలగించాలి, మీ నుండి పూర్తిగా వేరు చేయాలి అంటే కొంత బాధని కలిగిస్తాడు భగవంతుడు. ఆ బాధ కలిగితే కదా బోధపడుతుందంటారు పెద్దవాళ్ళు. సో, ఏదైనా మనం ఈరోజు ఏదైనా స్ట్రగుల్‌ని మనం ఫేస్ చేస్తుంటే రేపొద్దున లైఫ్‌లో ఆ స్ట్రగుల్‌కి మించి భగవంతుడు మనకి ఏదో ఒకటి ఇస్తాడు. సో, ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీ యొక్క టఫ్ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుంది రానున్న రోజుల్లో. ఏదైతే మీరు కన్‌ఫ్యూజన్ అవుతున్నారో చెయ్యాలా? వద్దా? చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? అసలు ఏమవుతుందో ఏంటో అన్న కన్‌ఫ్యూజన్ నుండి మీరు బయటపడతారు. 10 ఆఫ్ స్వార్డ్స్. మీ యొక్క సైకిల్ అనేది టఫ్ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుంది. ఓకే. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఈ పొజిషన్‌కి మీరు ఎగ్జాక్ట్‌గా చేరుకుంటారు. ఎప్పుడు? ఈ టెంపరెన్స్ ఎనర్జీలోకి మీరొచ్చినప్పుడు. టెంపరెన్స్ ఏంటి? బ్యాలెన్స్‌ని తెలియజేస్తుంది. ఈ లైఫ్‌లో ఎప్పుడైనా ఏదైనా సరే ఎమోషన్స్ అవ్వచ్చు, ఏదైనా వర్క్ అవ్వచ్చు అన్నీ బ్యాలెన్స్‌లో చేయాలి. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నా. ఇప్పుడు తినే సమయంలో తినాలి. వర్క్ చేసే టైంలో వర్క్ చేయాలి. రెండిటిని ఒకేసారి చేస్తామంటే ఏది సరింగా చేయలేరు. అటుపక్క తినలేరు, ఇటుపక్క వర్క్ చేయలేరు. సో, బ్యాలెన్స్‌లో ఏదైనా మీరు చేసినట్లయితే తప్పకుండా మీ లైఫ్‌లో మీరు ఈ పొజిషన్‌కి చేరుకుంటారు కెరియర్‌లో. ఎవరైతే ఫైనాన్షియల్‌గా స్టెబుల్ అవ్వాలనుకుంటున్నారో, స్థిరత్వం పొందాలనుకుంటున్నారో. ఓకే. వెరీ గుడ్ గైస్. బట్ ఈ పొజిషన్ నుండి అయితే బయటికి రండి. ఈ పొజిషన్ మీకు మంచిది కాదు. 5 ఆఫ్ స్వార్డ్స్. ఎక్కువగా ఆలోచించి పొరపాటు చేసుకోవడం కంటే ఏదైతే మీ ఇన్నర్ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుందో ఇక్కడ ఆ ఇన్నర్ ఇంట్యూషన్‌ని ఫాలో అయ్యి, మీ యొక్క లైఫ్‌లో ఆ యొక్క ఆలోచనలను అమలుపరిచినట్లయితే టేక్ యాక్షన్ తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ పొజిషన్‌కి మీరొస్తారు. 10 ఆఫ్ పెంటికల్స్. అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే 2 ఆఫ్ స్వార్డ్స్. ఓహ్ గాడ్! 2 ఆఫ్ స్వార్డ్స్ చాలామంది ఇక్కడ లవ్ రిలేషన్‌షిప్ ఈవెన్ భార్యాభర్తలు అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్, ఈవెన్ ఎనీ సేమ్ జెండర్ రిలేషన్షిప్ అవ్వచ్చు, వాటెవర్. స్టక్ పొజిషన్‌లో ఉన్నారబ్బా! బాధపడుతున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కెరియర్‌లో ఎలాగో కన్‌ఫ్యూజన్, లవ్‌లో కూడా కన్‌ఫ్యూజన్. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొంతమందికి ఇక్కడ పెళ్ళికి ఒప్పుకోలేదు ఇంట్లోని. ఈ డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ కొంతమంది ట్విన్ ఫ్లేమ్‌తోని కంటిన్యూ చేస్తున్నారు రిలేషన్‌షిప్‌ని. కొంతమంది సోల్‌మేట్‌తో రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది కార్మిక్ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నారు. సో, అందుకే ఈ ఫేసెస్‌ని ఎదుర్కొంటున్నారు. ఎవరైతే కార్మిక్ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నారో. ఓకే. ఎనీవే క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. లవ్ పరంగా పైల్ నెంబర్ 3కి 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓకే. 7 ఆఫ్ వాండ్స్ అండ్ ద జడ్జ్‌మెంట్. ఓకే. And another one, 8 of Pentacles and another one. Okay, that card. ఇప్పుడే చెప్పాను కొంతమంది కార్మిక్ పీపుల్‌తోని రిలేషన్‌షిప్‌ని లీడ్ చేస్తున్నారు. అండ్ 2 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకైతే పైల్ 3 మీరు స్టక్ పొజిషన్‌లో ఉన్నారో దేన్ని నిశ్చయించుకోలేకపోతున్నారు. అండ్ కొంతమంది సిట్యుయేషన్‌లో అయితే పాస్ట్ పర్సన్, ప్రెజెంట్ పర్సన్, న్యూ పర్సన్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని ఎంచుకోవాలో మీకు అర్థం కావట్లేదు. పాస్ట్ పర్సన్ ఎంచుకోవాలా? లేకపోతే ప్రెజెంట్ పర్సన్ ఎంచుకోవాలా? ప్రెజెంట్ పర్సన్ ఎంచుకుంటే ఏమవుతుంది? పాస్ట్ పర్సన్‌ని ఎంచుకున్నట్లయితే ఏమవుతుంది? అన్న సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీలో మీకే సంఘర్షణ అనేది జరుగుతుంది. 2 ఆఫ్ స్వార్డ్స్ అనేది ఇలా ఉంటుంది. మీలో మీకే సంఘర్షణ అనేది జరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓకే. అందుకే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్‌లో ఈ యొక్క సిట్యుయేషన్ ఎందుకొచ్చింది అంటే, మీ యొక్క లవ్ లైఫ్‌లో ఇప్పటికీ కొంతమంది లైఫ్‌లో యూనివర్స్ మీకు ఒక లెసన్‌ని టీచ్ చేయాలనుకుంటుంది. బట్ ఇప్పటికీ కొంతమంది ఆ లెసన్‌ని నేర్చుకోలేదు. అందుకే ఆ యొక్క సైకిల్ అనేది పదే పదే మీతో రిపీట్ అవుతూ ఉంది. ఎప్పటి వరకైతే మీ యొక్క లెసన్ అంటే యూనివర్స్ ఏదైతే మీకు నేర్పించాలనుకుంటుందో అది మీరు ఎప్పటి వరకు నేర్చుకోరో ఆ సైకిల్ అనేది మీతో రిపీట్ అవుతూ ఉంటుంది. కొంతమంది దీని గురించి రియలైజ్ అయ్యారు. యూనివర్స్ నాకు ఒక పాఠం అనేది నేర్పించింది. అందుకే నేను పదే పదే ఒక హెల్తీ రిలేషన్‌షిప్‌ని చేరుకోలేకపోయాను.
ఎవరైతే దీన్ని రియలైజ్ అయ్యారో వాళ్ళ లైఫ్‌లో జడ్జ్‌మెంట్ అనేది లభించబోతుంది యూనివర్స్ తరపు నుండి. యూనివర్స్ మీకు ఏదైతే నేర్పించాలో అది నేర్పించి తీరుతుంది లేట్ అయినా సరే. ఎప్పటి వరకైతే మీరు అది నేర్చుకోరో అది పదే పదే ఈ యొక్క సైకిల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అలాంటి పర్సన్సే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. హెల్తీ రిలేషన్‌షిప్‌ని మీరెప్పుడు గెయిన్ చేయలేరు. డిఫెన్స్‌గా ఫీల్ అవుతారు. ఎప్పుడు మీ పర్సన్ పట్ల మా పర్సన్ నాతోనే ఉండాలి. నా నుండి ఎక్కడ విడిపోతాడో, మా యొక్క రిలేషన్‌షిప్‌లో థర్డ్ పర్సన్ ఎప్పుడొచ్చేస్తారో, నా పర్సన్ నాకు కాకుండా పోతాడో అని ఎప్పుడూ ఒక భయం ఉంటూ ఉంటుంది మీ లైఫ్‌లో. ఫైల్ నంబర్ 3. సో, అలాంటివి పెట్టుకోవద్దు. అలాంటి ఆలోచనలు తీసేయండి. ఓకే. మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ జరగబోతుంది. 8 ఆఫ్ పెంటికల్స్. కొంతమంది లైఫ్‌లో అయినట్లయితే ఎవరైతే ఆహ్, యూనివర్స్ యొక్క లెసన్‌ని నేర్చుకున్నారో, ఏదైతే యూనివర్స్ మీకు నేర్పించాలనుకుంటుందో అది మీరు నేర్చుకున్నారో, రియలైజ్ అయ్యారో వాళ్ళ లైఫ్‌లోకి న్యూ ఆపర్చునిటీస్ అంటే కొత్త డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. అంటే యూనివర్స్ నుండి జడ్జ్‌మెంట్ అనేది లభించబోతుంది. వాళ్ళ లైఫ్‌లో న్యూ పర్సన్ అనేవాళ్ళు రాబోతున్నారు. హెల్తీ రిలేషన్‌షిప్‌ని అట్రాక్ట్ చేయబోతున్నారు వాళ్ళు. కొంతమంది ఇక్కడ. న్యూ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగబోతుంది. టోటల్లీ ట్రాన్స్‌ఫర్మేషన్. డెత్ కాదనేది రీబర్త్ అనేది అవ్వబోతుంది. ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, నో కాంటాక్ట్‌లో ఉన్నారో, భార్యాభర్తలు సెపరేషన్‌లో ఉన్నారో, మాట్లాడుకోవట్లేదో, ఈవెన్ కోర్ట్ కేసెస్ అవుతున్నాయి, డివోర్స్ గురించి అప్లై చేశారో, వాళ్ళ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగబోతుంది. వాళ్ళ మార్పులనేవి రాబోతున్నాయి. వాళ్ళ లైఫ్‌లో పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నట్లయితే ఆ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు మిమ్మల్ని కోల్పోయారని ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే. మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈవెన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయినట్లయితే ఆ పార్టీ రావడం కష్టం. 50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే. ఎవరైతే మ్యారేజ్ కోరుకుంటున్నారో మీ పర్సన్‌తో మ్యారేజ్ అయ్యే కమిట్మెంట్‌తో వస్తారు. అంటే మ్యారేజ్ పర్పస్ మీదే వస్తారు ఈసారి. మీ యొక్క పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి ఈసారి ఎంటర్ అయినట్లయితే కమిట్మెంట్‌తో మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో. నాట్ టైమ్ పాస్. ఈవెన్ న్యూ పర్సన్ అయినా సరే కమిట్మెంట్‌తోనే వస్తారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో. టైమ్ పాస్ చేసే ఉద్దేశంతో అయితే రారు ఈసారి. సో, డోంట్ వరీ. బట్ యూనివర్స్ మీకు ఏదైతే లెసన్ నేర్పించానో అది నేర్పించి తీరుతుంది ఎట్టి పరిస్థితుల్లో. దాని నుండి మీరు తప్పించుకోలేరు. ఎవరు తప్పించుకోలేరు. ఓకే. చాలామంది ట్విన్ ఫ్లేమ్‌తో కలవబోతున్నారు. సోల్‌మేట్‌తో మీట్ అవ్వబోతున్నారు. ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయ్యారు మీ లైఫ్‌లో. ఒక మంచి హెల్తీ రిలేషన్‌షిప్‌ని మీరు కోరుకున్నారు ఎప్పటినుండో. ఆ హెల్తీ రిలేషన్‌షిప్ మీకు అనేది లభించబోతుంది రానున్న రోజుల్లో. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడుంది. 7 ఆఫ్ కప్స్ ఇక్కడొచ్చింది. ద హై ప్రీస్టెస్ ఇక్కడుంది. మేజర్ ఆర్కానా ఉన్నాయి. టెంపరెన్స్ ఎనర్జీ ఉంది. సో, తప్పకుండా మీ లైఫ్‌లో హెల్తీ రిలేషన్‌షిప్‌ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి వస్తారు. కమిట్మెంట్‌తో వస్తారు. ఓకే. ఫైల్ నంబర్ 3కి ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దాం. రానున్న 3 మంత్స్ గురించి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ. ఫైల్ 3కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? వాళ్ళ లైఫ్‌లో ఉండే హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, లవ్ పరంగా, కెరియర్ పరంగా ఆబ్స్టికల్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? వాళ్ళ లైఫ్‌లో ఎలా ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ఫైల్ నంబర్ 3కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఓకే. ఫస్ట్ కార్డ్ లుక్ ఫర్ ఎ సైన్. ఇక్కడ ఆల్రెడీ చెప్పున్నాను. జడ్జ్‌మెంట్ అనేది లభించబోతుంది మీకు. యూనివర్స్ తరపు నుండి. లుక్ ఫర్ ఎ సైన్. యూనివర్స్ తరపు నుండి మీకు ఒక సైన్ అనేది లభించబోతుంది. అతి త్వరలో. ఓకే. సో, ఆ సైన్‌ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క హార్ట్ చక్ర చాలామంది ఇక్కడ ఫైల్ నంబర్ 3 మీ యొక్క హార్ట్ చక్ర బ్లాక్‌లో ఉంది. సోలార్ ప్లెక్సస్ చక్ర బ్లాక్‌లో ఉంది. ఈవెన్ రూట్ చక్ర బ్లాక్‌లో ఉంది. అసలైంది ఇక్కడ రూట్స్‌కి సంబంధించి 7 ఆఫ్ పెంటికల్స్ అసలైన రూట్ చక్ర మీది బ్లాక్‌లో ఉంది. ఆ రూట్ చక్రాన్ని అన్‌బ్లాక్ చేయండి. మీరు చాలా రిసీవ్ చేసుకోగలరు యూనివర్స్ తరపు నుండి. యూనివర్స్ తరపు నుండి సైన్‌ని మీరు పొందాలన్నా మీ యొక్క రూట్ చక్ర అనేది ఓపెన్ అయి ఉండాలి. అన్‌లైక్లీ ఏదైతే మీ లైఫ్‌లో మీకు ఇబ్బంది కలిగించే ఉన్నాయో అది నెగెటివ్ పర్సన్స్ అవ్వచ్చు, నెగెటివ్ థాట్స్ అవ్వచ్చు, వాటి నుండి దూరంగా ఉండండి.
అవి మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెట్టినట్లయితే ఆ యొక్క సిచ్యువేషన్ నుండి డైవర్ట్ అవ్వడానికి ఏదో ఒక పని చేయండి మీకు ఇష్టమైంది. ఓకే. అండ్ అనదర్ వన్ కార్డ్, అబెండెన్స్. ఎగ్జాక్ట్లీ, అబెండెన్స్, న్యూ ఆపర్చునిటీస్. ఏస్ ఆఫ్ పెట్టికల్స్ వచ్చింది ఇక్కడ, 7 ఆఫ్ కప్స్, ఆల్రెడీ 7 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెట్టికల్స్, 8 ఆఫ్ పెట్టికల్స్. తప్పకుండా మీరు అబెండెన్స్ని మీ లైఫ్లో మీరు సాధిస్తారు. క్లైమ్ దిస్ ఎనర్జీ గైస్, క్లైమ్ దిస్ 777 ఎనర్జీ అండ్ 888 ఎనర్జీ ఆల్సో. అండ్ అనదర్ వన్ కార్డ్, రికవరీ. ఏదైతే హెల్త్ ఇష్యూస్తో మీరు ఉన్నారో, బాధపడుతున్నారో, ఇక్కడ 7 ఆఫ్ పెట్టికల్స్ వచ్చిందో ఆల్రెడీ చెప్పాను. హెల్త్ ఇష్యూస్ నుండి మీరు రికవరీ అవుతారు. ఏదైతే మీరు కెరియర్లో ఎమోషనల్ లాస్ అయ్యారో, ఫిజికల్లీ మెంటలీ స్ట్రగుల్ అయ్యారో, లవ్లో అవ్వచ్చు, దాని నుండి మీకు రికవరీ అనేది లభిస్తుంది, మీకు హీలింగ్ అనేది లభిస్తుంది యూనివర్స్ తరపు నుండి. అండ్ అనదర్ వన్, ఇట్స్ అప్ టు యూ. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది, మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. ఇందాకే చెప్పాను, టెరోట్ని ఒక గైడెన్స్గా తీసుకోండి. అండ్ మీ యొక్క డెస్టినీ అనేది మీ చేతుల్లో ఉంది. మీ యొక్క డెస్టినీని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది. ఇట్స్ అప్ టు యూ ఓవరాల్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్, బీ అసర్టివ్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా దృఢంగా ఉండండి, దృఢ నిశ్చయంతో ఉండండి. ఏదైతే పని చేపట్టారో ఆ పనిని పూర్తి చేయడంలో పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండండి. అలా అయినట్లయితే తప్పకుండా మీరు అనుకుంది సాధిస్తారు. అలాగే మీ లైఫ్లో ఎన్నో తెలియని ఆపర్చునిటీస్ వస్తాయి, ఊహించని ఆపర్చునిటీస్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో వస్తాయి. ఓకే గాయస్, ఇది పాయింట్ నెంబర్ 3 మీకు సంబంధించిన రీడింగ్. ఐ థింక్ మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను, మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ యొక్క ఆబ్స్టికల్స్, మీరు చేస్తున్న ఎఫర్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు లభించింది అనుకుంటున్నాను, ఒక మంచి గైడెన్స్ అనేది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ లవ్డ్ వన్స్తో ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పాయింట్ నెంబర్ 3, 777 అండ్ 888 ఎనర్జీని క్లెయిమ్ చేయండి. అండ్ ఆఫర్మేషన్ ఏంటి అంటే, ప్లీజ్ యూనివర్స్ ప్రొటెక్ట్ మీ, ప్లీజ్ యూనివర్స్ ప్రొటెక్ట్ మీ అని కామెంట్లో టైప్ చేయండి. మరలా ఎలాంటి ఎన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.